నా పేరు శ్రీకాంత్. సో పర్టికులర్ ఈ యొక్క సెషన్లో పేజినేటెడ్ రిపోర్ట్ ఎలా చేస్తారు పవర్ బిఐ రిపోర్ట్ బిల్డర్లో అనేది మనము తెలుసుకుందాం. సో అంతకంటే ముందుగా మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే డేటా సోర్స్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకోండి. సో డేటా సోర్స్ నేమ్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ సోర్స్ నేమ్ ఎంటర్ చేయండి. ఓకే, సో సెలెక్ట్ కనెక్షన్ టైప్. మీరు ఏ కనెక్షన్ టైప్ కి అంటే దేనికి మీరు డేటా సోర్స్ కి కనెక్ట్ కావాలనుకుంటున్నారు? లైక్ అజూర్ ఎనాలిసిస్ సర్వీసెస్, అజూర్ అజూర్ కానీ, డేటావర్స్ కానీ, ఎంటర్ డేటా కానీ, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ కానీ, సో అజూర్ సర్వీసెస్ కానీ, సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెరాడేటా కి కూడా మనం ఇక్కడ కనెక్ట్ అవ్వచ్చు. సో బిల్డర్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సర్వర్ నేమ్, ఓకే, లాస్ట్ సెషన్ లో మనం చూపించాము సర్వర్ నేమ్ ఎలా మనము ఫైండ్ అవుట్ చేస్తాము ఏంటనేది. సేమ్ సర్వర్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. నేను అథెంటికేషన్ విండోస్ ఇచ్చాను కాబట్టి విండోస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇలా ఎక్స్పాండ్ చేసేస్తే ఆ యొక్క సర్వర్ లో ఎన్ని డేటాబేసెస్ ఉన్నాయి అవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపించడం జరుగుతూ ఉంటాయి. సో నేను శ్రీకాంత్ అనే ఒక డేటాబేస్ కి కనెక్ట్ అవ్వడం జరిగింది. క్లిక్ ఓకే. సో తర్వాత మళ్ళీ ఓకే. ఇప్పుడు ఏమైందంటే డేటా సోర్స్ కి అనేది కనెక్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు డేటా సెట్ కి యాడ్ చేయండి. యాడ్ డేటా సెట్. సో డేటా సెట్ నేమ్ ఏదైనా ఇవ్వండి అండ్ డేటా సోర్స్, మనం ఏ డేటా సోర్స్ కి అయితే కనెక్ట్ కావాలనుకుంటున్నామో ఆ డేటా సోర్స్ ఎంటర్ చేయండి. ఓకే, సెలెక్ట్ చేయండి. సారీ, ఎందుకంటే డేటా సోర్స్ మీన్స్ సో ఆల్రెడీ మనం ఒక డేటా సోర్స్ అనేది ఇక్కడ క్రియేట్ చేసామండి. ఓకే, అదే డేటా సోర్స్ మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. అంటే రియల్ టైంలో చాలా వరకు డేటా సోర్సెస్ ఉంటాయి. సో కొన్ని డేటా సోర్స్ కి మనం కనెక్ట్ అయిపోయి ఆ డేటా నుంచి డేటాను తీసుకురావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు క్వరీ. సో నా యొక్క డేటా సెట్ లో ఉన్న ఏమేమి ఆ యొక్క పర్టికులర్ గా డేటాబేస్ లో ఏమేమి టేబుల్స్ ఉన్నాయని నాకు తెలుసు. సో అందుకే నేను డైరెక్ట్ గా ఎంటర్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ క్వరీ అనేది కరెక్ట్ ఉందా లేదంటే వ్యాలిడేషన్ క్వరీ క్లిక్ చేయండి. వ్యాలిడేట్ క్వరీ, ఇట్స్ క్లియర్. ఫీల్డ్స్ కదా, సో ఫీల్డ్స్ ఇలాగా మనకు ఫీల్డ్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో దీనిలో ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి ఏంటి, తర్వాత డిలీట్ చేస్తారా, యాడ్ చేస్తారా, మీ ఇష్టం. సో డిలీట్ అంటే సెలెక్ట్ చేసుకొని ఇలా డిలీట్ చేయొచ్చు మీకు నచ్చిన ఫీల్డ్ని. లేదా ఆప్షన్స్లోకి వెళ్ళిపోతే వీటి యొక్క ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. ఫిల్టర్స్ కానీ, పారామీటర్స్ కానీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనము మెల్లిమెల్లగా చెప్పుకుందాం. తర్వాత ఓకే చేసేస్తే ఇప్పుడు నీకు డేటా అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటి, క్లిక్ టు యాడ్ టైటిల్. సో క్లిక్ చేసేస్తే టైటిల్ అనేది యాడ్ చేయవచ్చు. నేను సేల్స్ రిపోర్ట్ చేస్తున్నాను కాబట్టి నార్మల్గా సేల్స్ అని ఎంటర్ చేస్తున్నాను. ఓకే, సో ఈ యొక్క సేల్స్ యొక్క కలర్, ఓకే, ఇది ఎక్స్పాండ్ చేసుకుంటే మనము ఏ కలర్ అంటే ఆ కలర్ అన్నది ఇలా సెలెక్ట్ చేసి దెన్ ఇప్పుడు చేంజెస్ చేయండి. ఇలా చేంజ్ అవుతా ఉంటుంది. ఓకే, సో ఇలాగా. తర్వాత వీటి యొక్క ఫాంట్ స్టైల్స్ కానీ, అలైన్మెంట్స్ కానీ, యాక్షన్ కానీ, జనరల్, లీస్ట్ కానీ, లొకేషన్, తర్వాత నెక్స్ట్ నంబర్ కానీ, సో ఇలా వస్తాం. మళ్ళీ దీని యొక్క సైజ్ చూడండి. సో ఇంత పెద్దగా ఉంది కదా, సో దీన్ని మనం చాలా చిన్నదిగా కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు. ఓకే, కానీ ఇక్కడ సేల్స్ లో ఎస్ అనేది మిస్ అవుతా ఉంది. ఓకే, సో ఇలా లాగేసేయండి. తర్వాత ఒక చిన్న టేబుల్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఇంపోర్ట్ లోకి వెళ్ళిపోయి టేబుల్ విజార్డ్ గురించి నేను చెప్తాను. ఇన్సర్ట్ టేబుల్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఇలాగ డ్రాగ్ చేయండి. మరి 3 కాలమ్స్ వచ్చాయి, ఇంకా కాలం కావాలంటే ఇక్కడ పైన రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్సర్ట్ కాలం వస్తుంది. రైట్ సైడ్ ఇన్సర్ట్ చేస్తారా, లెఫ్ట్ సైడ్ ఇన్సర్ట్ చేస్తారా, మీ ఇష్టం. సో కాలంని డిలీట్ చేయొచ్చు, విజిబిలిటీ చేయొచ్చు, టేబుల్ ప్రాపర్టీస్ కూడా మనకు వస్తూ ఉంటుంది. సో లెఫ్ట్ అనుకుంటే ఇలా లెఫ్ట్ సైడ్ చేయొచ్చు. మరి ఇందులోకి డేటా అనేది ఏం లేదండి, జస్ట్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి. ఓకే, ఇలా సేల్స్, ప్రాఫిట్. ఓకే, సో ఇలాగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి. ఇక్కడ నాకు ఏమైనా లోగో కానీ ఇమేజ్ కానీ సెట్ చేయాలనుకుంటే మళ్ళీ ఇంపోర్ట్కి వెళ్ళండి. సో ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని డబుల్ క్లిక్ చేయండి. సారీ, ఇమేజ్ మీద డబుల్ క్లిక్ చేసేయండి. సో సైజు, ఏ సైజు మీకు ఆ ఇమేజ్ అనేది కావాలా, సో విజిబిలిటీ అనేది ఏ విధంగా ఉండదు, షో నా హైడా, సో యాక్షన్, యూఆర్ఎల్, బుక్ మార్క్ ఏమైనా ఇస్తారా, బార్డర్స్ ఏమైనా అప్లై చేస్తారా ఇమేజెస్ కి, సో యాజ్ యువర్ విష్. సైజ్ అంటే సైజ్. సో ఓకే చేసేయండి. సో మీకు ఇలాగ ఎంటీ బాక్స్ అనేది వస్తూ ఉంటుంది. సో వద్దు అనుకుంటే మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చేయండి, డిలీట్.
ఓకే. మరి డైరెక్ట్‌గా ఇంపోర్ట్ చేయాలంటే డైరెక్ట్‌గా క్లిక్ చేసేస్తే ఇలాంటి విండో వస్తాయి కదా! ఇంపోర్ట్ క్లిక్ చేయండి. సో, ఇలాగ సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ ఓకే. చూడండి ఈ సైడ్‌కనేది ఇమేజ్ వచ్చింది కదా! ఇప్పుడు ఈ ఇమేజ్‌నేంటంటే ఇలాగ సెట్ చేసుకోండి. ఓకే. సో, ఇప్పుడు గనుక మీరు చూసుకున్నట్లయితే హ్మ్. మరి ఈ దీని యొక్క అవుట్‌పుట్ ఎలా ఉందని చూసుకోవాలనుకుంటే రన్ క్లిక్ చేయండి. చూసారా? సేల్స్ సైడ్‌కి ఇమేజెస్ వచ్చింది. సో, మొత్తం 4 పేజెస్ అనేదున్నాయి. సో, 4 పేజెస్‌లో మనకు డేటా అంతా ఇక్కడ విజిబుల్ అవ్వడం జరుగుతా ఉంటది. మళ్ళీ డిజైన్ క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్ టు డిజైన్‌కొచ్చేస్తారు. లేదు నాకు ఆ పిక్చర్ సైజ్ కొంచెం పెద్దగా కావాలంటే ఇలా పెద్దగా చేసుకొని మళ్ళీ రన్ క్లిక్ చేయండి. చూసారా? సో, ఇలాగ మనము బేసిక్ రిపోర్టింగ్ అనేది చేయవచ్చు. థాంక్ యూ.